అండ్ ఇంకొకటి అసలు సూర్యాబాయ్ లైఫ్‌లో లవ్ మ్యాటర్ గాని, ఇంకా వేరే అమ్మాయిలు అంటే పెళ్లి చూపులు ఇట్లాంటివి చాలా జరుగుతాయి. నార్మల్ కామన్ మ్యాన్ అనంగానే మనకి చాలా జరుగుతాయి. అలా మీ లైఫ్‌లో ఏమైనా జరిగిందా? లైఫ్‌లో జరిగిందండి. నాకు పెళ్ళయింది. పెళ్ళయింది నాకు. పెళ్ళయ్యి మేము ఎక్కువ రోజులు కూడా కలిసి ఉండలేదు. ఎప్పుడు మాకు లొల్లి పంచాయతీలు అవి ఇవి. అది డైవర్స్ దాకా అయిపోయింది. పెళ్ళి జరిగింది నాకు. ఓకే. లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజే. మా మమ్మీ చనిపోయేటప్పుడు అప్పుడు చేసుకున్నా. సమ్ కారణాల వల్ల అంతే. నేను ఎవరికీ చెప్పలేదు కూడా నేను పెళ్ళి అయిందని ఎవరికీ తెలియదు కూడా మ్యాక్సిమం. మ్యారేజ్ అయిపోయింది నాకు. మ్యారేజ్ అయిపోయింది. బట్ ఐఎమ్ సింగిల్. మ్యారేజ్ అయిపోయింది బట్ సింగిల్. అవును, సింగిల్. అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, అంటే నమ్మించి ద్రోహం చేసి పైసలు దింగిపోయి శరీరాన్ని వాడుకొని దానికి ప్రేమని పెట్టుకొని మోసం చేసేటోళ్ళు తప్ప, శరీరం మీద ఆశ లేకుండా, డబ్బు మీద ఆశ లేకుండా వీళ్ళతో సచ్చేదాకా అనుకున్న ప్రేమ చాలా తక్కువ. అలాంటి ప్రేమ ఒకవేళ దొరికితే వదులుకోకండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ గమనించండి. మీరు ఈ ప్రేమ మాయలో పడి అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకుంటున్నారు, అబ్బాయి మోసం చేసాడని అమ్మాయి సూసైడ్ చేసుకుంటున్నారు. నాకు అడిగితే ఇప్పుడు దాని ప్రేమ అనే బదులు కామం అని నేనంట. ప్రేమ లేదు, 100లో 1% ఉంది కామం. శరీరాలను వాడుకోవడం కోసం ప్రేమ అనే వర్డ్ను యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రేమ లేదు, కామంతో కూడుకున్న ప్రేమ అని నేనంట. జెన్యున్గా ప్రేమించే అమ్మాయి లేదు, జెన్యున్గా ప్రేమించే అబ్బాయిలు లేరు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని లైఫ్ని లీడ్ చేయండి. ప్రేమ అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని ఓయో రూముల్లో గడపకండి. వేస్ట్, చాలా అంటే చాలా వేస్ట్. రియల్ లవ్ లేదు. రియల్ లవ్ ఉంది, ఒక్క పేరెంట్స్ తప్ప మనల్ని రియల్గా లవ్ చేసేది ఎవ్వతి చేయదు. ఎంతసేపు మన దగ్గర ఏం దెంగిపోదామా అని, కార్లు ఉన్నాయా లేవా అని, కాస్తుందా లేదా, షాపింగ్ చేయించాలి, ఇలాంటి లవ్ తప్ప, లవ్ కాదు, ఇలాంటి కామంతో కూడుకున్న ఇది తప్ప ఎప్పుడైనా మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఎంబ ఉండేది కాదు. మనము ఇప్పుడు నా చూడండి, వేస్ట్ లైఫ్. ఎందుకోసం తెలుసా? నేను 10 మందికి మంచిగా చేశా, కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు ఎవ్వరు తోలేరు. అందుకే నేను చెప్పా కదా, నేను ఎక్కువ ఆ టాపిక్ గురించి ఏ టాపిక్ గురించి నేను మాట్లాడనని చెప్పి. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా, వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇవ్వండి. నేను దాన్నే లవ్ అంట. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చి షోప్ టాప్ చేసి శరీరాన్ని వాడుకోవడం అది ప్రేమ కాదు. ప్రేమ లేదు, నీ ప్రేమ నమ్మను. ప్రేమ అంటే థూ అంట. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ జనరేషన్లో గమనించే ఉంటారు, లైక్ 10th అమ్మాయి లవ్ చేస్తుంది, ఇంటర్లో పెళ్లి చేసుకుంటున్నారు, డిగ్రీలో విడిపోతున్నారు. ఇవి జనరల్గా జరిగే టాపిక్. అసలు ఈ జనరేషన్ మొత్తం అట్లనే ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇంటర్లో 10thలో లవ్ అని అంటున్నారు కదా, ఫస్ట్ వాళ్ళు శారీరకంగా ఒకటి అయిపోయిన తర్వాతనే దాన్ని లవ్ అని అడ్డం పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఒకరికొకరు శరీరాలతో సంబంధం, కోరికలు తీర్చుకోవడంతో సంబంధం, ఇవే దీన్ని లవ్ అంటున్నారు. అది లవ్ కాదు, వేస్ట్ ఆఫ్ టైం. అలాంటి వేస్ట్ చెప్తున్నా కదా. మీకంటూ ఎవరో ఒకరు ఎక్కడో ఒక్కడ మంచిగా, మీరు మంచి చేస్తే మీకు మంచినే ఇస్తారు దేవుడు. దానికో అన్ని రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే, నా హస్బెండ్ ఇలా ఉండాలి, నా హస్బెండ్ వర్జిన్గా ఉండాలి, అమ్మాయినైనా సరే అమ్మాయి నాకు వర్జిన్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని కొంతమంది అనుకొని ఉంటారు. మీరు చేసే లంగ పనుల వల్ల, సారీ ఈ వర్డ్ యూజ్ చేయొచ్చో లేదో, మీరు చేసే లంగ పనుల వల్ల ఆ చేసుకున్నోడు బకరాగాడు అయిపోతున్నాడు, చేసుకున్న ఆమె బకరా అయిపోతుంది. ఎందుకంటే శరీరం అనేది 10 మందికి ఇచ్చేది కాదు. భార్య అనేది భర్తకి ఇచ్చేది, భర్త అనేది భార్యకి ఇచ్చేది. వెయిట్ చేయండి. అంత కామంతో కటకటలాడుతున్నారా? కావాలంటే తొందరగా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోండి. ఇదే చెప్తాను ప్రతి ఒక్కరికి.